ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం అంటే చాలా మంది అంటూ ఉంటారు మిమ్మల్ని, ఎందుకు మీరు శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా భావిస్తారు, విష్ణువుని ఎందుకు భావించరు? విష్ణుడు యొక్క అవతారమే కదా కృష్ణుడు అని అంటారు. విష్ణువు యొక్క అవతారం కాదు, విష్ణు యొక్క అంశ కూడా కృష్ణుడిలోకి వచ్చి లీనమవుతుంది. అంతేగాని విష్ణు యొక్క అవతారం కృష్ణుడు కాదు. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే వస్తున్నారో విష్ణు అంశ కూడా ఆయనలోకి వస్తుంది. నరాంశ అర్జునుడిలోకి, నారాయణుడి యొక్క అంశ శ్రీకృష్ణ భగవానుడిలోకి ప్రవేశిస్తుంది. సో శ్రీకృష్ణ భగవాన్ మళ్ళీ లీల సమాప్తం అవుతూనే నారాయణుడు, నరుడు వీళ్ళిద్దరూ కూడా ఈ అంశాలు రెండు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడి నుంచి అర్జునుడి నుంచి. శ్రీకృష్ణుడు అర్జునుడు వీళ్ళు, సో శ్రీకృష్ణ భగవానుడు నిత్యము ద్వారకలో, అదేవిధంగా వృందావనంలో నిత్యం విరాజమానమై ఉంటారు. కాబట్టి విష్ణు యొక్క అవతారంగా మనం విన్నప్పటికీ వాస్తవమైనటువంటి విషయం ఏంటి? అక్కడ విష్ణు యొక్క అవతారం కాదు, కృష్ణుడు. అలా మనకి అనిపిస్తుంది, కానీ విష్ణు యొక్క అవతారం శ్రీకృష్ణ భగవానుడు. ప్రమాణం ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలో 3వ అధ్యాయం 1వ స్కంధం అక్కడ స్పష్టంగా మనకి తెలియజేయబడింది. మొట్టమొదటి సూత గోస్వామి గారు చెప్తారు. ఏమని చెప్తారు? మొట్టమొదటి అంశం ఏంటి అంటే భగవంతుడు పురుష రూపాన్ని, అంటే కారణాంశాయ విష్ణు రూపాన్ని, మహావిష్ణువు రూపాన్ని మొదట ధరించాడంట. ఎందుకోసం? లోకాన్ని సృష్టించడం కోసం. అలా ధరించినప్పుడు ఆయన నుంచి మళ్ళీ ఆ మహావిష్ణువు, కారణాంశాయ విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వచ్చారంట. మరి ఆ గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, మరియు క్షీరోదక సాయి విష్ణువు వచ్చాడు. ఆ క్షీరోదక సాయి విష్ణువు నుంచి అనేక అవతారాలు ఏర్పడి నృసింహ, మత్స్య, వరాహ, వామన, కూర్మ ఇత్యాది అనేకమైనటువంటి అవతారాలు ఏర్పడి అంట ఆ క్షీరోదక సాయి విష్ణువు నుంచి. అంతేకాకుండా ఇంకా అలా ఎన్నో అవతారాలు మళ్ళీ అక్కడే చెప్పారు. ఆ విష్ణువు నుంచే, ఆ క్షీరోదక సాయి విష్ణువు నుంచే కృష్ణుడు వచ్చాడని కూడా చెప్పారు అక్కడ. మరి అది చూస్తే మనకు అలాగ అనిపిస్తుంది, విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చినట్టు అని అనుకోవచ్చు. కానీ తర్వాత ఏం చెప్పారో తెలుసా? అదే అధ్యాయంలో తర్వాత ఏం చెప్పారంటే, అట్లా చెప్పారు, ఆ విష్ణువు నుంచే